హాయ్ అండి, నేను మీ కార్డియాలజిస్ట్ డాక్టర్ హృదయ్ మోహన్. పోయినసారి మనం వింటర్లో హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి? హార్ట్ అటాక్ వస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఏదర్ అంటే డోర్ టు నీడిల్ టైం, డోర్ టు బెలూన్ టైం అని ఉంటుంది. డోర్ టు నీడిల్ టైం అంటే ఏంటంటే, ఇప్పుడు క్యాత్ ల్యాబ్ లేని ఫెసిలిటీ కానీ, అంటే దగ్గరలో క్యాత్ ల్యాబ్ లేదు, డాక్టర్ అవైలబిలిటీ లేరు అన్న సందర్భాల్లో ఏంటంటే డోర్ టు నీడిల్ టైం అంటే వచ్చిన దగ్గర నుంచి మనం ఎంతసేపటి లోపల ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఎందుకు అంటే లోపల ఉన్న క్లాట్ కరగడానికి అనమాట. దాన్ని స్ట్రెప్టోగైనెస్ అంటాం, టెనెక్టిప్లేజ్ అంటాము. ఆ ఇంజెక్షన్తో అప్పుడు వరకు అంటే మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆ తర్వాత క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా కార్డియాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. అది డోర్ టు నీడిల్ టైం అంటారు. లెస్ దెన్ 30 minutes అంటే అరగంట లోపల చేయాలన్నమాట. మీరు వచ్చిన దగ్గర నుంచి అరగంట లోపల వెంటనే ఇంజెక్షన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. డోర్ టు బెలూన్ టైం అంటే మీరు వచ్చారు క్యాత్ ల్యాబ్ ఉన్న ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్, ఈ లోపల మనకి 90 minutes అంటే టోటల్ మీ ట్రావెలింగ్ టైం 30 minutes ప్లస్ 90 minutes టోటల్ అంటే 2 గంటల లోపల మీరు క్యాత్ ల్యాబ్ ఉన్న ఫెసిలిటీకి రాగలిగితే అప్పుడు మనం డోర్ టు బెలూన్ టైం అంటే ఇప్పుడు మనకి ఇంజెక్షన్ అవసరం లేదు. సో దాన్ని బట్టి మనము ఇప్పుడు మన హాస్పిటల్ మెడియునైటెడ్ అంటే 24 hours అవైలబిలిటీ హాస్పిటల్ ఉంటుంది కాబట్టి ఇలా ఉండే హాస్పిటల్స్లో మనము ఇంజెక్షన్ కన్నా ప్రిఫరబుల్గా స్టంట్ వేసుకోవడం కానీ బెలూన్ అంటే దాన్ని ఓపెన్ చేస్తే ఎక్కువ ఫెసిలిటీ ఉంటుంది. ఒకవేళ మీది కుదరలేదు 30 minutes లోపల ఎక్కువ 2 గంటలు దాడుతుంది అంటే ఇంజెక్షన్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా యాంజియోగ్రామ్ చేసుకోవాలి. అది కూడా యాంజియోగ్రామ్ 3 గంటల నుంచి 24 గంటల లోపల యాంజియోగ్రామ్ అనేది చేసుకొని, ఇంకా అంటే అది ఎంతవరకు బ్లాక్ అనేది ఓపెన్ అయిందని మనకు తెలీదు. ఆ ఇంజెక్షన్తో మోస్ట్లీ ఎక్కువ శాతం కొంచెమే ఓపెన్ అవుతుంది, మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం ఫస్ట్ థింగ్. ఇంకోటి అసలు ఈ చాలామంది హార్ట్ అటాక్ని కూడా గ్యాస్ట్రిక్ అనుకుంటారు, అంత మనం తెలియదు. ఇప్పుడు 1000 గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్క హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అది మనం మిస్ అయితే ప్రాబ్లమ్. సో ఈసీజీస్ అనేది తీసుకోండి. అండ్ ఈసీజీ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏముంది? ఒక 100 గ్యాస్ట్రిక్లు మిస్ అయినా ఒక హార్ట్ అటాక్ని ఒక పేషెంట్ని సేవ్ చేసినా అది బెస్ట్ కదా. థ్యాంక్ యూ.